అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే దాని మీద సర్వత్రా కూడా చర్చ నడుస్తూనే ఉంది. ఏదేమైనా కూడా ఈరోజు హైదరాబాద్ ఒక లంగ్స్ లాంటి, ఊపిరితిత్తులు లాంటి పర్యావరణాన్ని కాపాడాల్సిన తెలంగాణ ప్రభుత్వం ఈరోజు 400 ఎకరాలని బుల్డోజర్లతో ఎక్కడిదక్కడ చదును చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికి ఎస్సీఏ వేదికగా నిలిచింది. మొత్తాన్ని చూస్తూ ఉన్నాం. ఎస్సీఏ విద్యార్థులు అయితేనేంది, చాలామంది ఈరోజు ప్రతిపక్ష పార్టీలు అయితేనేంది, ఎస్సీఏకి సంబంధించిన భూముల విషయంలో, వేలంపాట విషయంలో అసలు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కూడా తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఉన్నారు. అసలు ఎందుకు ఎస్సీఏ భూముల వేలంపాట జరుగుతూ ఉంది, ఎవరి కోసం జరుగుతూ ఉంది, దీని మీద సమగ్రంగా చర్చించేందుకు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే పండరి గారు. రైట్, చూస్తూ ఉన్నామన్నా, దీనికి మీరు కరెక్ట్ అని చెప్పేసి మీకు పిలవడం జరిగిందన్న. చూస్తున్నాము, తెలంగాణలో ఈరోజు హైదరాబాద్ అనేది ఒక హ్యాపెనింగ్ సిటీ, చాలా అద్భుతంగా గ్రోయింగ్ సిటీగా అవుతా ఉంది. దీనికి కూడా ఎంత మనిషి జీవనం ఎట్లా సాగాలంటే కూడా గాలి కూడా అవసరమే, దానికి ఒక ఎన్వైరాన్మెంట్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇప్పటికే 3 జీవో అక్కడి నుంచి కొంచెం అది తేడా వల్ల కూడా ఇప్పటికే కొంచెం ఆ గ్రీనరీ తగ్గుతూ ఉంది. మనకున్న ఏకైక ఆప్షన్ ఈరోజు గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఆ కంచె, గచ్చిబౌలి కంచెకి సంబంధించిన ఎస్సీ భూములు. బట్ ఈరోజు అక్కడ కూడా బుల్డోజర్, మొన్న ఏదైతే హైడ్రా పేరు మీద పేద ప్రజల మీద నడిచింది, ఈరోజు వన్యప్రాణుల మీద కూడా బుల్డోజర్ నడుస్తూ ఉంది. దీన్ని ఎట్లా చూస్తారమ్మా? ఇది అంటే అధోగతి పాలవుతుందండి తెలంగాణ. ఇప్పుడు మీరు చూస్తే మనుషులు అంటే నోరుంది కాబట్టి బాధ అయితే చెప్పుకుంటారు, న్యాయ వ్యవస్థల మీద నమ్మకం ఉంటుంది, ఎక్కడో కూడా న్యాయం జరుగుతుంది అని పోయి చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. మూగజీవాలు ఎవరు చెప్పుకుంటాయండి? అన్యాయం కదా. అంటే ఇప్పుడు ఈ మూగజీవాలు ముందు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నిలబడి అక్కడ పులులు ఉన్నాయా, జింకలు ఉన్నాయా, ఏం లేవు, కొన్ని గుంటనాకలు ఉన్నాయని చెప్పి రాజకీయంగా ఒక విమర్శ చేశారు. కానీ ఈరోజు ఎక్కడ చూసినా కానీ సోషల్ మీడియాలో కానీ బయట కానీ క్లియర్గా విజువల్స్లో, ఇమేజెస్లో నెమలులు అర్ధరాత్రి జేసీబీలు తీసుకుపోయి ఆ చెట్లని నరుకుతుంటే అవి ఏడుస్తున్నాయి, అరుపులు వినిపిస్తున్నాయి. మన నేషనల్ బర్డ్ అరుపులు వినిపిస్తున్నాయి. జింకలు వందలాది జింకలు దునుక్కుంటూ పోయే విజువల్స్ కనబడుతున్నాయి. వన్యప్రాణులు ఉన్నాయి అక్కడ, క్లియర్గా కళ్ళకు కనబడుతున్నాయి కదా. ఒకటి. రెండవది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది కేవలం 400 ఎకరాలు కాదు, 2300 ఎకరాల భూమి ఈ యూనివర్సిటీ ఉన్నటువంటి ల్యాండ్. ఇందులో గతంలో కూడా అకాడమిక్ పర్పస్ కింద ఐఎస్బికి కానివ్వండి, లేకపోతే స్టేడియం అని కానివ్వండి, అట్లా కొద్దిగా భూములు వేరే కారణాల వల్ల పోయినాయి. కాకపోతే ఇప్పుడు ఈ 400 ఎకరాలు కూడా ఈ రోజు ఎందుకు వచ్చింది లైమ్ లైట్ లోకి అంటే, ముఖ్యంగా ఈ 400 ఎకరాలు ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాత్రికి రాత్రి పోయి జేసీబీలు తీసుకుపోయి అక్కడ విద్యార్థులు ప్రజాస్వామికంగా, డెమోక్రటిక్ గా, కాన్స్టిట్యూషనల్ గా వాళ్ళకి ఆర్టికల్ 21 ప్రకారం ఉన్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రకారం వాళ్ళు వాళ్ళ క్యాంపస్ లో వాళ్ళు కూర్చొని నిరసన చెప్తుంటే, గుడ్లను బాదినట్టు బాదుకుంటా, అమ్మాయిలను కూడా చూడకుండా విద్యార్థులను లాక్కొని పోయి, డ్రాగ్ చేసుకొని పోయి బండ్లకి ఎక్కించి రాత్రంతా పోలీస్ స్టేషన్ లో నేల మీద కూర్చోబెట్టి అందులో 2 మీద కేసు ఫైల్ చేసి రిమాండ్ పంపించి, అంటే విద్యార్థులని ఒక టెర్రరిస్ట్ లో మాదిరిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రీట్ చేసే విధానం తప్పు. రెండవది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పినట్టు గత జూలైలో ఎట్లాంటి సర్వే జరగలేదు. ఇక్కడ ఈ 400 ఎకరాలకు సంబంధించి ఎక్కడ కూడా డిమార్కేషన్ జరగలేదు. మీరు టీజీఐఏసీ ద్వారా ఒక స్టేట్మెంట్ ఇప్పించినారు, డిమార్కేషన్ జరిగింది, అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కోప్ లో, పరివిలో ఆల్రెడీ ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పినారు. ఇదంతా అబద్ధం అని చెప్పి వాళ్ళు నిన్న ప్రెస్ నోట్ క్లియర్ గా రిలీజ్ చేసినారు. ఇట్లాంటి పరిస్థితుల్లో 2-3 అంటే మౌలిక ప్రశ్నలు ఎవరన్నా అడగాల్సినవి. నంబర్ 1, మీరు ఈ రాత్రికి 100 జేసీబీలు తీసుకుపోయి అర్ధరాత్రులు చెట్లను నరికేయాల్సిన అవసరం ఏముంది? ఏదో జరగకూడదు, ఏదో జరుగుతున్నట్టు సంఘటన, అక్కడ మీరు ఏదో టెర్రరిస్టులను పోయి పట్టుకుంటున్న విధంగా రాత్రులు పోయి చేయాల్సిన అవసరం ఏమున్నది? రెండవది, శనివారం, ఆదివారం, వీకెండ్ కోర్టులు బంద్ ఉంటాయి, తర్వాత ఉగాది, రంజాన్ సెలవులు వచ్చినాయి, వరుసగా 4 రోజులు వచ్చినాయి. ఈ 4 రోజులలోనే ఇదంతా మీరు చేసే ప్రయత్నం చేసిరు అంటే మీరు ఎవరిని అంటే ఏదో దాచుతుండ్రు, ఇక్కడ ఏదో కుట్ర ఉంది దీన్ని వెనక అనేది ఎవరికైనా అనుమానం వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఈ భూములకు సంబంధించి కోర్టులో ఉంది. కోర్టులో ఉన్నప్పుడు మీరు ఆగొచ్చు కదా, కోర్టు ఏం చెప్తుందో వినొచ్చు కదా. అక్కడ ఎవరైతే విద్యార్థులు ప్రజాస్వామికంగా ఎవరైతే నిరసనలు చెప్తున్నారో వారిని పిలుచుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడవచ్చు కదా, డెమోక్రాటిక్ ప్రాసెస్ ఫాలో కావచ్చు కదా. మేమేమంటున్నాము, అది ఒకవేళ ప్రభుత్వ భూమి అయితే, ప్రభుత్వానికి హక్కులు ఉంటే దాన్ని మీరు ఫస్ట్ క్లెయిమ్ చేసుకోండి కోర్టుల ద్వారా. ఏవైతే కేసులు అవి గెలిచినాక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. మూడవది, ప్రభుత్వం అంటే ఎవరండి? ప్రభుత్వ భూముల్ని కాపాడే కస్టోడియన్సే ప్రభుత్వం. ఈ 400 ఎకరాలలో చాలా వాటర్ బాడీస్ కూడా ఉన్నాయి. బఫెలో లేక్ అని, పీకాక్ లేక్ అని వాటర్ బాడీస్ ఉన్నాయి. ఎవరు పరిరక్షించాలా వాటర్ బాడీస్ని? ప్రభుత్వమే కదా. ప్రభుత్వం ఏదైతే పరిరక్షించాలో, రక్షకులు ఉండాలో, ఇట్లాంటి ముఖ్యమంత్రి వారే భక్షకుల్లాగా అక్కడ ఉన్నటువంటి వాటర్ బాడీస్ని, చెట్లను నరికేసి
మేము తీసుకొని రేపు రోజు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్కి ఐటీ కంపెనీస్లకో లేకపోతే హై టవర్ హై రైజ్ అపార్ట్మెంట్స్ కోసమో ఏదో డబ్బులు సమకూర్చుకోవడానికి ప్రభుత్వానికి ఆ భూములను వాడుకుంటామంటే ఇది అన్యాయం కదా. ఎందుకంటే వందల సంవత్సరాల నుంచి అక్కడ ఒక ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది ఏర్పడ్డది. మీరు రిపోర్ట్స్లో కూడా చూస్తే దాదాపు 726 స్పీషీస్ ఆఫ్ ప్లాంట్స్, మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్స్, ఎకాలజీకి అవసరం ఉన్నటువంటి ప్లాంట్స్ ఉన్నాయి. 200 పైచులకు డిఫరెంట్ అంటే టైప్స్ ఆఫ్ యానిమల్స్ కానివ్వండి, రెప్టైల్స్ కానివ్వండి, ఏవైతే తాబేళ్ళు కానివ్వండి, రాక్స్, వెరీ రేర్ టర్టిల్స్ కానివ్వండి, ర్యాబిట్స్ కానివ్వండి, ఇట్లాంటి అంటే వన్యప్రాణులు ఉన్నాయి, మూగజీవాలు ఉన్నాయి, డియర్స్ ఉన్నాయి, స్పాటెడ్ డియర్స్ ఉన్నాయి, వైల్డ్ బోర్స్ ఉన్నాయి, హెడ్జ్ హాగ్స్ ఉన్నాయి. ఇట్లాంటి అంటే ఒక డైవర్స్ హెటరోజీనస్ ఒక బయోడైవర్సిటీ ఒక లంగ్ స్పేస్ ఉన్నటువంటి ప్రాంతాన్ని హైదరాబాద్ నడిబొడ్డున మీరు ఒక రాక్షసత్వంగా రాత్రికి పోయి 100 జేసీబీలు తీసుకుపోయి అక్కడ చెట్లను నరికేసి ఆ వన్యప్రాణులని అవి ఎక్కడ పోయినాయో ఏడమైపోయినాయో ఎవరికి తెలియదు అవి. రెండవది, మూడవది విద్యార్థులను కూడా మీరు అత్యంత అమానవీయంగా అట్లా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు విద్యార్థులను. ఇదే విషయంలోనే దీనికి అసలు అంకురార్పణ గతంలోనే చంద్రబాబు నాయుడు హయాంలోనే జరిగింది. ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కోసం ఒక 400 ఎకరాలు కేటాయించడం జరిగింది. దాని మీద వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కోర్టు కేసు వేయడం జరిగింది. ఈ మధ్యలోనే ప్రభుత్వం దాన్ని గెలవడం జరిగింది. బట్ చాలా మంది అంటున్న విషయం ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏదైతే ఉన్నదో గురువు గారి కోరిక మేరకు ఈరోజు శిష్యుడు తీసుకుంటా ఉన్నాడు, మళ్ళీ దాన్ని ఎవరికి కావాలన్నా వాళ్ళకే కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటున్నారు. నిజంగా మీకు ఏమన్నా అంటే దీని వెనకాల కుట్ర ఉందండి. 2003లో 400 ఎకరాల గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్నటువంటి భూములను కేవలం 2 కోట్లకు ఒక ఐఎంజీ భారత్ అనే కంపెనీకి ఎట్లా కట్టబెట్టిండు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు. బిల్లీరావు అనుకుంటా వ్యక్తి పేరు, బిల్లీరావు. ఆ బిల్లీరావు కంపెనీ ఉన్నటువంటి ఐఎంజీ భారత్కి 400 ఎకరాలు కేవలం 2 కోట్లకు బిల్లీరావు కేవలం 2 కోట్లకు అప్పగించేసారు. దాని వెనకాల వాళ్ళిద్దరి మధ్యలో ఏం చీకటి ఒప్పందం జరిగింది అన్నది మనకు తెలియదు. రెండవది, ఆ తదనంతరం ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేసినారు. ఏదైతే కారణానికి వీళ్ళకి ల్యాండ్ ఇచ్చారో అక్కడ అట్లాంటి కార్యకలాపాలు ఏం జరుగుతలేదు, వీళ్ళు ప్రైవేట్గా వాడుకుంటున్నారు ఈ భూములు అని చెప్పేసి వాళ్ళు తిరిగి ఇచ్చేయాలని చెప్పి వాళ్ళు కోర్టుకు అప్రోచ్ అయ్యారు. అది అప్పటి నుంచి నడుస్తున్నటువంటి కేసు. అది తీరా లాస్ట్ ఇయర్ 2024లో కోర్టు తీర్పు వచ్చింది. అది ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలి, ప్రభుత్వానికి చెందిన భూమి అని చెప్పి కోర్టు నుంచి ఒక తీర్పు వచ్చింది. మంచిది. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ రోజు ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు కూడా ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఈ 400 ఎకరాలు దాదాపు మార్కెట్లో 40,000 కోట్ల వర్త్ ఉంటుంది. ఈ 40,000 కోట్ల విలువైనటువంటి భూమిని రాబర్ట్ వాద్రాకి కానీ లేకపోతే వారి బినామీలకు కానీ కేవలం 20,000 కోట్లకే అప్పజెప్పేసి వారి సీటు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కుట్రుంది అని చెప్పి వారు ఫ్లోర్ లీడరు బీజేపీ నాయకుడు ఆయన ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. అంటే దీని వెనకాల ఏదో పెద్ద కుట్ర అయితే ఉందనే. ఇప్పుడు ఆ 4 రకాల అంటే ఆ అర్జెన్సీ, ఆ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ చూస్తే ఏదైతే తొందరగా నేను భూములు తీసేసుకోవాలి, తొందరగా వీటిని నేను అమ్ముకుంటానో లేకపోతే ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలనే ఏదైతే ఉందో. రెండవది, మీకు రేవంత్ రెడ్డి గారు కూడా సొంతగా ఆదాయం పెంచుకునే తెలివితేటలు కానీ ఆ సామర్థ్యత కానీ కనబడలేదు. వారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వారే చెప్పారు నాకు 70,000 కోట్లు రెవెన్యూ డెఫిసిట్ ఏర్పడ్డది ఈ సంవత్సరం అని చెప్పి గత సంవత్సరంతో పోలిస్తే. ఆ లోటును ఎట్లా భర్తీ చేసుకోవాలి? గవర్నెన్స్ ద్వారా, అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఒక ఇన్నోవేటివ్ పాలసీస్ని తీసుకొచ్చి నువ్వు డబ్బులు సమకూర్చుకునే తెలివితేటలు ఉండాలి. అది లేకుండా కేవలం నేను భూములు అమ్ముకొని వచ్చిన పైసలతోని నేను ప్రభుత్వాన్ని నడుపుతా అనుకుంటా పోతే వారే కదండి గతంలో మాట్లాడినారు. ఇదే ముఖ్యమంత్రి గారు నాడు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చెప్పారు ఇట్లా ప్రభుత్వ భూములు అమ్ముకుంటా పోతే భావితరాలకు ఏమి ఇస్తారు, ఆఖరికి శవాలను పూడ్చిపెట్టడానికి శ్మశానాలకు కూడా భూములు మిగిలవు, ఇది చాలా అన్యాయము, థాట్ పుట్ అని వారే మాట్లాడారు గతంలో. మరి ఈరోజు ముఖ్యమంత్రిగా ఏమైంది, వారి ఆలోచన ఏమైంది, వారికి ఇదేమైంది? ఒకటి. రెండవది, ఇట్లాంటి తీవ్ర విమర్శలు వస్తున్నటువంటి సమయంలో విద్యార్థులు ఇంత పెద్ద ఎత్తున ధర్నాలు చేసి రోడ్ల మీదకి వచ్చి రాజకీయ పార్టీలు, వివిధ పార్టీల నుంచి నాయకులు ఇంతకుముందే చెప్పినట్టు బీజేపీ వారు ఇది రాబర్ట్ వాద్రా గారికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడతారండి? రాహుల్ గాంధీ గారు ఏరు అసలు? గతంలో వాళ్ళు కొన్ని రోజుల కింద వియత్నాం ఏదో పోయిండని విన్నాను నేను వెకేషన్. తర్వాత వచ్చిండా ఆయన అది ఎందుకు స్పందిస్తలేడు ఆయన? ఇప్పుడు వాళ్ళ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది, వారి బావ రాబర్ట్ వాద్రా మీద ఈ రోజు కుట్ర అని చెప్పి బీజేపీ వాళ్ళు అంటున్నారు, వారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రాహుల్ గాంధీ గారు కాన్స్టిట్యూషన్ బుక్ని పట్టుకొని చేతిలో అందరికీ చూపించుకుంటూ టీవీలో, పార్లమెంట్లో, మీడియాలో నేను సంరక్షిస్తాను ఆ కాన్స్టిట్యూషన్ అని మాట్లాడే వ్యక్తి ఈరోజు ఇట్లాంటి భూములను అడ్డగోలుగా నువ్వు నరికి చెట్లను నరికేసి నేను స్వార్థానికి వాడుకుంటాను నీ ముఖ్యమంత్రి డెసిషన్ తీసుకొని ముందుకు పోతున్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? గతంలో ఇదే రాహుల్ గాంధీ గారు ముంబైలో ఆర్ఏ ఫారెస్ట్
ఏదైతే ముంబై మెట్రో కోసం Yes, అవును. అక్కడ కొన్ని 100 ఎకరాలు కొట్టేయాలి, చెట్లు కొట్టేయాలి అని చెప్పేస్తే ముందుండి గోల చేసింది ఈయనని, రాహుల్ గాంధీ. ఛత్తీస్గఢ్ లో వచ్చేసి హస్దేవ్ ఫారెస్ట్, అక్కడ అదానీ మైన్స్ కి వ్యతిరేకంగా అక్కడ వాళ్ళు ఎవరైతే గిరిజనులు కొట్లాడుతున్నారో వాళ్ళకు మద్దతుగా పోయి ఇది తప్పు, ఇది అన్యాక్రాంతం చేయొద్దు హస్దేవ్ ఫారెస్ట్ ని అని చెప్పి అక్కడ మాట్లాడారు. నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాస్తారు. అండమాన్ అండ్ నికోబార్లో కానివ్వండి, గుజరాత్లో కానీ, కేరళలో కానీ ఆఫ్షోర్ మైనింగ్ అనేది జరగకూడదు, దీని ద్వారా పర్యావరణం దెబ్బతింటది, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అనాలిసిస్ చేయకుండా మీరు ఎట్లా పర్మిషన్ ఇస్తారు ఆఫ్షోర్ మైనింగ్ అని చెప్పి ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాస్తారు. ఇవన్నీ చేసిన రాహుల్ గాంధీ కేవలం ఎక్కడైతే ప్రతిపక్షంగా వేరే పార్టీస్ ఉన్నాయో అక్కడే మాట్లాడతాడా? నీ సొంత పార్టీ ఈ రోజు తెలంగాణలో ఇక్కడ అధికారంలో ఉంది కదా, మరి ఇక్కడ ఎందుకు నువ్వు మాట్లాడతలేవు? ఇక్కడ ఎందుకు నువ్వు నీ ముఖ్యమంత్రిని పిలిచి చెప్తలేవు ఇది చేయకు, ఇది తప్పు, పునరాలోచించు ఈ భూముల గురించి అని చెప్పి ఎందుకు మాట్లాడతలేవు? ఎందుకు తేలుగుట్టిన దొంగలు ఎక్కువ? అంటే నీకేం లాభం ఉంది ఇందులో? ఈ 400 ఎకరాలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం టేకప్ చేసుకుంటే మీకేమన్నా లాభం ఉందా? మీరు మాట్లాడకపోతే ఇట్లాంటి అనుమానాలు వస్తే, ఇట్లాంటి ప్రశ్నలు మేము కాదు ప్రజలు కూడా అందరిలో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏదో జరుగుతుంది, రాహుల్ గాంధీ అందుకే మాట్లాడతలేదు. మీరు ఏమంటున్నారు ఇప్పుడు? బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏమంటున్నారు, ఇది రాబర్ట్ వాద్రాకి ఇస్తారు అని చెప్పేసి. బీఆర్ఎస్ నాయకులు ఏమంటారు, ఇది ఆదానికి అప్పచెప్తాం కోసం అని చెప్పేసి అంటున్నారు. నిజంగా ఆదాని మీద బీజేపీ మాట్లాడదు, రాబర్ట్ వాద్రా మీద కాంగ్రెస్ మాట్లాడదు. బట్ నిజంగా ఎవరికి దీన్ని కట్టబెట్టాలని చూస్తుందని మీరు అనుకుంటారు? ముందు నుంచి ఒకటే చెప్తున్నా, తెలంగాణలో ఒక విచిత్రమైనటువంటి రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. అందరు అనుకున్నట్టు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కొట్లాడతలేరు. తెలంగాణలో ఇద్దరు కలిసి బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. దురదృష్టం ఏంటంటే ఆల్మోస్ట్ 16 నెలలు అయిపోయింది, ఇంకో 6 రోజులు అయితే ఏప్రిల్ 7వ తారీఖు. ఈ 16 నెలల్లో బీజేపీ నాయకులను మీరు చూడండి ఎవరని ఇప్పటివరకు. కిషన్ రెడ్డి గారు కానివ్వండి, బండి సంజయ్ గారు కానీ, ఇంకెవరన్నా కానీ ఇప్పటికీ కేసీఆర్ గారినే తిట్టడం, ఇప్పటికీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అన్నట్టు వారిని విమర్శించడమే తప్ప కాంగ్రెస్ పార్టీ ఇంత దుర్మార్గం చేసి, హైడ్రా పేరిట ఇంత విధ్వంసం చేసి గతంలో కూడా, ఇప్పుడు కూడా హెచ్యూ విషయంలో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి యూనివర్సిటీ కదా, అంటే బీజేపీయే కదా ఇప్పుడు ఉన్నది, ఎన్డీఏ ప్రభుత్వమే కదా బీజేపీ లీడ్ చేసేది. మరి ఎందుకు మాట్లాడతలేరు బీజేపీ నాయకులు? కేంద్రం నుంచి ఎందుకు స్పందిస్తలేడు? హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్, వారి కింద ఉన్నటువంటి సంస్థలు ఏవన్నీ సెంట్రల్ యూనివర్సిటీ, ధర్మేంద్ర ప్రధాన్ గారు అనుకుంటా, వారెందుకు స్పందిస్తలేరు? ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు చీమగుట్టినట్టు లేదు వాళ్ళకి? అంటే ఇక్కడ బీజేపీ క్రిస్టల్ క్లియర్ గా, నిన్న కూడా బండి సంజయ్ గారు ఇంత విధ్వంసం జరుగుతుంటే హెచ్సీలో పోయి కేసీఆర్ గారిని విమర్శించుకుంటూ ఒక పోస్ట్ ట్వీట్, కేసీఆర్ గారు గతంలో ఏం చేసారు, తెలంగాణకు పచ్చదనం ఎంత పెరిగింది, గ్రీన్ కవర్ ఎంత పెరిగింది అనేది బండి సంజయ్ గారు ఎండార్స్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం లోక్సభలో క్రిస్టల్ క్లియర్ గా డాక్యుమెంట్ పెట్టింది, నో స్టేట్ ఇన్ ఇండియా కెన్ కమ్ క్లోజ్ టు వాట్ తెలంగాణ హాజ్ అచీవ్డ్ ఇన్ ది ఇంక్రీజ్ ఆఫ్ గ్రీన్ కవర్. పార్లమెంట్ లో వచ్చింది. మీకు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు, హైదరాబాద్ లో పాజిటివ్ 147% గ్రోత్ జరిగింది 2011 to 2021 మధ్యలో. గ్రీన్ కవర్ 147%, హైయెస్ట్ ఇన్ ఇండియా. మీకు అదే సమయంలో అతి తక్కువ ఎక్కడైందో తెలుసా? -48% జరిగింది అహ్మదాబాద్, గుజరాత్ లో. హైదరాబాద్ +147 అయితే అహ్మదాబాద్ -48% గ్రీన్ కవర్ లో. అంటే నీ బీజేపీ ప్రభుత్వం దాదాపు 27-30 సంవత్సరాల నుంచి గుజరాత్ని పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రంలో అహ్మదాబాద్లో గ్రీన్ కవర్ -48% పోతుంది 10 సంవత్సరాలలో. కేసీఆర్ గారు పరిపాలించిన కేవలం 10 ఏళ్లలో +147% పోతుంది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్, అది నాది సొంత కవిత్వం కాదు, బీఆర్ఎస్ మాట్లాడే లెక్కలు కాదు ఇది. అంతేకాకుండా మీరు అంతర్జాతీయంగా కూడా చూసుకుంటే ఆర్బర్ డే ఫౌండేషన్ అని యునైటెడ్ నేషన్స్కి అనుబంధం ఉన్నటువంటి సంస్థ, అది యునైటెడ్ నేషన్స్ వాళ్ళు 2 years కంటిన్యూస్గా హైదరాబాద్ గ్రీన్ ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పి 2020లో 2021లో 2 సార్లు వరుసగా హైదరాబాద్కి అవార్డు ఇచ్చారు. అంతేకాదు 2022లో గ్రీన్ సిటీ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పేసి హైదరాబాద్ భారతదేశంలో నుంచి ఏ నగరం కూడా ఎలిజిబిలిటీ కూడా లేకుండే అందులోకి పోవడానికి, హైదరాబాద్ పోవడమే కాదు గెలుచుకుంది ఆ అవార్డు. మనం కంపీట్ చేసింది మాంట్రియాల్ లాంటి సిటీతో, ప్యారిస్ లాంటి సిటీతో, బొగోటా, మెక్సికో సిటీ లాంటి సిటీస్తోని పోటీ పడి దాదాపు 18 సిటీలను మించి మనము ఆ అవార్డు హైదరాబాద్కి గ్రీన్ సిటీ ఆఫ్ ది వరల్డ్ అవార్డు 2022లో మనం సాధించుకున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్తుంది, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రీసెర్చ్ చేసి సర్వే రిపోర్ట్స్ బయట పెడుతుంది, అంతర్జాతీయంగా యునైటెడ్ నేషన్స్కి అనుబంధం ఉన్న సంస్థలు మనకు అవార్డ్స్ ఇస్తాయి. ఇవన్నీ కళ్ళకు కనబడుతుంటే హరితహారం లాంటి ఒక మహోన్నతమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి, అంటే కేసీఆర్ గారు కేవలం 24% గ్రీన్ కవర్ ఉన్న తెలంగాణని 2014లో దాదాపు 33%, 9% పెంచడం ద్వారా
230 కోట్ల మొక్కలు నాటడం ద్వారా ఆ పచ్చదనం పెరిగింది అని చెప్పేసి, అంటే ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూసి చాలా బ్రహ్మాండంగా అద్భుతాలు సృష్టించారు పచ్చదనం పెంచడంలో అని చెప్పి మన కితాబిస్తుంటే, ఇక్కడ మాత్రం బీజేపీ నాయకులు ఇప్పటికీ కాంగ్రెస్ని విమర్శించకుండా ఇంత విధ్వంసం జరుగుతున్నా కానీ మళ్ళీ కేసీఆర్ గారి మీద ఏదైతే దుష్ప్రచారము అయితే ప్రాపగాండా కాళేశ్వరం మీద తీసుకొచ్చారో అట్లాంటి ప్రాపగాండా మళ్ళీ కేసీఆర్ గారి మీద ఈ రోజు కూడా విషయం కక్కుతున్నారు. అంటే మీకు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ ఎట్లా కుమ్మక్కై పనిచేస్తున్నాయి అంటే చాలా ఉదాహరణలు ఉన్నాయండి. బండి సంజయ్ గారు ఓపెన్ గా ప్రెస్ మీట్ లో చెప్పినారు, మీరు మేము కొట్లాడుకోకూడదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకోకూడదు, అక్కడక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ని ఫస్ట్ బొంద పెట్టాలి అని చెప్పి వారు ఓపెన్ గా మైక్ లో కెమెరా ముందు మీడియా ముందు మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి. రెండవది, అక్కడ టికెట్ల విషయంలో కూడా హుజురాబాద్ లో ఎక్కడనో పిల్లగాని తీసుకొచ్చి వెంకట బల్మూరిని పెడతాడు రేవంత్ రెడ్డి, ఎవరికి బీజేపీకి హెల్ప్ కావడానికి. తర్వాత రిటర్న్ గిఫ్ట్ ఏం చేస్తారు, ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గారికి అగేన్స్ట్ గా ఇంకొక వీక్ క్యాండిడేట్ ని పట్టం సునీతారెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు, సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి. అంటే మీరు టికెట్ల పంపకాల విషయంలో కానీ ఎన్నికలు జరిగే విషయంలో కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఏదైతే అండర్స్టాండింగ్ ఉందో అది ప్రజలకు మెల్లమెల్లగా అర్థమవుతుంది. మేము చెప్తా ఉన్నాము, పలుసార్లు చెప్పినాము, మా నాయకులు చెప్తున్నారు, తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడైతే బలంగా ఒక రీజనల్ పార్టీ ఉంటుందో, కేసీఆర్ గారు లాంటి ఒక స్ట్రాంగ్ రీజనల్ లీడర్ ఉంటాడో ఇద్దరికీ థ్రెట్టే అది. అటు కాంగ్రెస్కి కానీ ఇటు బీజేపీకి కానీ ఇద్దరికి థ్రెట్. కాబట్టి ఫస్ట్ ఇద్దరు కలిసి ఈ థర్డ్ పర్సన్ లేకుండా చేస్తే మీరన్న ఉంటారు, మేమన్న ఉంటాం అధికారంలో, మనం మంచుకోవచ్చు అనే విధంగానే కేవలం భారతదేశంలో కాదు, మీరు ఢిల్లీలో చూడండి అరవింద్ కేజ్రీవాల్ గారి విషయంలో, వెస్ట్ బెంగాల్లో చూడండి మమతా బెనర్జీ గారి విషయంలో, ఎక్కడైతే స్ట్రాంగ్ లీడర్ ఉంటాడో అక్కడ ఈ రెండు పార్టీలు ఏకమైతే కలిసి చీకటి ఒప్పందంలో పనిచేస్తాయి అనేది క్రిస్టల్ క్లియర్గా ఈరోజు పబ్లిక్ అర్థమైపోయింది. మీరు అదే చెప్తా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించిన ఒక ఎంపీ, ఐ థింక్ భువనగిరి ఎంపీ, అని ఏమంటాడు, అసలు ఈ 23 ఏళ్ళు కేసు ఉండడం వల్ల అసలు వాస్తవానికి అది ఎంటీ ల్యాండ్, 23 కోట్ల కేసు ఉండడం వల్ల అది అడవి అయింది, దానికి ముందు అసలు సంబంధం లేదు, ఎస్సీఏకి 400 ఎకరాలతో ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఆయన ఓపెన్ స్టేట్మెంట్ వెళ్తాక మనం జస్ట్ ఈ ఇంటర్వ్యూ కంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు చెప్పినటువంటి మాట. దీన్ని ఏమంటారు? ఆయన పార్లమెంట్ సభ్యుడు, ఆయన కొంచెం చదువుకొని సెన్స్తో మాట్లాడితే చూసే వాళ్ళకు కూడా కొంచెం నమ్మబుద్ధి అవుతుంది. ఆయన చాలా మంది ఇప్పుడు కూడా ఎవరు సీరియస్ తీసుకోరు ఆయన మాట్లాడిన, ఆయన ప్రెస్ మీట్ పెట్టినా కానీ. ఎందుకంటే ఆయన చేసే పోస్టులు ట్విట్టర్ పోస్ట్ కూడా మార్ఫుడ్ ఇమేజ్ పెట్టడం కేటీఆర్ గారి మీద, అంటే చిన్నపిల్లగాని చేష్టలు చేస్తుంటాడు ఆయన. నేను చెప్పేది ఏంటంటే మీకు ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో చెప్పిన హెచ్యు నిన్న ఒక క్రిస్టల్ క్లియర్ అఫీషియల్ ప్రెస్ రిలీజ్ చేసింది, అందులో మెన్షన్ చేసిరు వాళ్ళు అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మాతోని ఇప్పటి వరకు సంప్రదింపులు చేయలేదు, ఎక్కడ కూడా సర్వే జరగలేదు, ఎక్కడ కూడా డిమార్కేషన్ జరగలేదు, ఈ 400 ఎకరాలు ప్రభుత్వానిది హెచ్యుది కాదు అని మాకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళంతా వీళ్ళకి వచ్చేసి ఇది హెచ్యు ల్యాండ్ కాదు, మాకు సంబంధించిన ల్యాండ్, మాకు సంబంధించిన ల్యాండ్, మరి టైం తీసుకోండి, మళ్ళీ సర్వే చేయండి, హెచ్యు అధికారుల హెచ్యు అడ్మినిస్ట్రేషన్తో కూర్చొని క్లియర్గా డ్రాయింగ్స్ చేసుకోండి, డిమార్కేషన్ చేసుకోండి, వాళ్ళని ఒప్పియండి, వాళ్ళు వాళ్ళ విద్యార్థులకు చెప్పుకుంటారు. ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, ఒక డ్యూ ప్రాసెస్ ఉంటుంది కదా. రాత్రి తీసుకుపోయి క్యాంపస్ లోపలికి మీరు వెళ్ళిపోయి అక్కడ బుల్డోజర్లు నడిపిస్తే మరి విద్యార్థులు అడ్డుపడక ఎవరు అడ్డుపడతారండి? నిన్న కేటీఆర్ గారు కూడా చాలా మంచి మాట చెప్పినారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయిపోయిందంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడ ఏం జరిగినా కానీ ఇది బీఆర్ఎస్ పార్టీ చేయిస్తున్నది, ఎక్కడ ఎవరు మాట్లాడినా కానీ బయట పబ్లిక్ డొమైన్లో ఎవరేం మాట్లాడినా కానీ ప్రభుత్వాన్ని విమర్శించినా కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులే వీళ్ళని తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు అని చెప్పి దాన్ని చిన్నగా చేసి దానికి అంటే ఒక ఇంపార్టెన్స్ లేని విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే మేము అన్నాం ఈ హెచ్యు అజిటేషన్కి సంబంధించి ఎవరైతే విద్యార్థులు పోరాడుతున్నారో వాళ్ళే ముందుండి పోరాడాలి, ఆ యూనివర్సిటీ విద్యార్థులే ముందుండి పోరాడాలి. రాజకీయ పార్టీగా ఏదైతే సపోర్ట్ కావాలో రేపు కోర్టులో కానివ్వండి, లీగల్ అడ్వైస్ కానివ్వండి, లీగల్ సపోర్ట్ కానివ్వండి, లేకపోతే పార్లమెంట్లో ఎంపీల ద్వారా అక్కడ ఒత్తిడి తీసుకురావడం కానివ్వండి, లేకపోతే అక్కడ కేంద్ర మంత్రి మీద పోయి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ ఇట్లాంటివన్నీ రాజకీయ పార్టీగా మేము మద్దతు తెలుపుతాం. కానీ అజిటేషన్ మాత్రం క్యాంపస్లో ముందుండి లీడ్ చేయాల్సిన విద్యార్థులే అని చెప్పినారు. ఎందుకు చెప్పినారు? ఎందుకంటే మూర్ఖ ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, ప్రజల్లో వచ్చినటువంటి తిరుగుబాటు వాళ్ళకి అర్థమైతలేదు. ఏదో రాజకీయ పార్టీలు చేస్తున్నాయి, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి అనే ఒక మిథ్యలో ఉన్నారు వాళ్ళు. వాస్తవం ఏంటంటే ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది. 16 నెలల్లో వచ్చినటువంటి వ్యతిరేకత బహుశా నాకు తెలిసి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇంత తక్కువ టైంలో ఇంత వ్యతిరేకత ఎక్కడ రాలేదు. అంటే ఇదే విషయం చెప్తున్నాను ఈరోజు. నిజంగా ఈ అంశానికి ఎస్జే భూముల అంశానికి సంబంధించి ఒక నిజంగా రాజకీయ లబ్ధి చేకూరేది బీజేపీ పార్టీకే. ఎందుకంటే ఏబీవీపీ స్ట్రాంగెస్ట్గా ఉంటుంది ఎస్సీలో. వాళ్ళు కూడా గట్టిగా కొట్లాడుతూ ఉన్నారు. గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ఒక వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, బుల్డోజర్ తిరుగుతూ మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ చేస్తున్నప్పుడు కూడా కనీసం అరెస్ట్ అయితే ఈరోజు వాళ్ళని విడిపియడం కోసం కూడా బీజేపీ నుంచి నాయకులు రావట్లే.
మళ్ళీ పోయి బీఆర్ఎస్ పార్టీ నాయకులు విడిపించారని చెప్పి నేను సోషల్ మీడియాలో చూస్తున్నా. నిజమేనా అది? అవునండి. ఇప్పుడు విద్యార్థులు కొట్లాడుతున్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ యూనివర్సిటీ భూములు కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కొట్లాడుతున్నారు. వాళ్ళు రాజకీయ నాయకులు కాదు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏంది, నేను ఇంతకుముందు చెప్పిన మీకు, వీళ్ళకి వాళ్ళకి ఏం చీకటి ఒప్పందం ఉంది, ఏం లోపాయకర ఒప్పందం ఉంది, ఏం అండర్స్టాండింగ్ లో పనిచేస్తున్నారు రాష్ట్రంలో బీజేపీ ఇంకా కాంగ్రెస్ నాయకులు, వాళ్ళకి తెలియాలి. విద్యార్థులకు ఏం తెలుస్తుందండి? పాపం విద్యార్థులు వాళ్ళ భూములు వాళ్ళు కాపాడుకోవాలి, రక్షించుకోవాలని చెప్పి వాళ్ళు కొట్లాడుతున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి ఎవరివన్నగా విద్యార్థి అయితే మీకు సపోర్ట్ చేస్తాం 100%. ఈ వెజిటేషన్ ఏదైతే మీరు చేస్తున్నారో దానికి వెనకాల నుంచి ఏ రకంగా అయితే మీకు లీగల్గా కానీ ఎక్కడ కానీ సపోర్ట్ కావాలనేది సపోర్ట్ చేసిర్రు. మొన్న అందుకే ఈ విద్యార్థులను తీసుకుపోయి, అంటే అత్యంత అమానవీయంగా మన పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కుర్చీలలో కూడా కాకుండా కింద కూర్చోబెట్టి అరెస్ట్ చేసిన విద్యార్థులను అందరినీ కింద కూర్చోబెట్టి, మహిళలను వాళ్ళని గుంజుకోబోయి, గుడ్లను బాదినట్టు గుంజుకోబోయి వాళ్ళకి దెబ్బలు తగిలేటట్టు విజువల్స్ కనబడుతున్నాయి క్లియర్గా. రక్తం చిందేటట్టు కొట్టి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి డీటైన్ చేస్తే మళ్ళీ బీఆర్ఎస్ నాయకులే పోయి అక్కడ మా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు ఇతరులు పోయి అక్కడ మాట్లాడి వాళ్ళని మీరు బయటికన్నా పంపించండి, లేకపోతే మేము ఇక్కడ కూర్చుంటాం అని చెప్పి వారి మీద ఒత్తిడి చేసి తీసుకురావడం జరిగింది విద్యార్థులు. కాకపోతే మేము ఒకటే చెప్తున్నాం, దీంట్లో న్యాయం ఉంది. ఈ ఏదైతే పోరాటం చేస్తున్నారో విద్యార్థుల్లో ఇలా 100% న్యాయం ఉంది. ఒకవేళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఒకవేళ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, ఒకవేళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మన రాజ్యాంగం పట్ల నిబద్ధత ఉంటే డ్యూ ప్రాసెస్ ఫాలో కండి. మీరు ఫస్ట్ యూనివర్సిటీతో సంప్రదించండి. మీరేవైతే 400 ఎకరాల ప్రభుత్వాన్ని అంటున్నారో ఫస్ట్ వాళ్ళని కాన్ఫిడెన్స్లోకి తీసుకోండి. మీరు యూనివర్సిటీనే కాన్ఫిడెన్స్లోకి తీసుకోకుండా రాత్రిపై అరాచకం చేసి చెట్లు నరికేసి కోర్టులు బంద్ ఉన్న 4 రోజుల్లో హాలిడేస్ ఉన్న టైంలో పోయి చేస్తే డెఫినెట్గా దీని వెనక ఏదో కుట్రుంది, ఏదో దాచా ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు బలంగా మాకే కాదు ప్రజలందరూ కూడా వస్తాయి. రైట్. ఈ 4 రోజుల్లో జరగాల్సిన విధ్వంసం జరిగిపోతూనే ఉంది. ఆల్రెడీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు బుల్డోజర్లు ఆడ చేయాల్సిన డ్యామేజ్ చేస్తూనే ఉన్నాయి. బట్ ఇదంతా ఎన్విరాన్మెంటే. అంటే చాలా మంది గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి అడవులకు సంబంధించిన జంతు ప్రేమికులు అని చెప్పేసి, పక్షి ప్రేమికులు అని చెప్పేసి, సమాజ సేవకులు అని చెప్పేసి, లేకపోతే సామాజిక సేవకులు అని చెప్పేసి, మేధావులు అని చెప్పేసి, లేకపోతే ప్రకృతి ఆరాధకులు అని చెప్పేసి చాలా మందిని నేను చూసిన. ఎందుకంటే గతంలో మనం జర్నలిజంలో ఇలా కొత్తగా ఏం లేవు కాబట్టి ఈరోజు ఒక్కరు కూడా కనీసం ఈరోజు చికోటి ప్రవీణ్ ఆయన ఇప్పుడు జంతు ప్రేమికుడు అయినట్టు, సారీ పక్షి ప్రేమికుడు అయినని చెప్పేసి నేను ఒక సమయం చూసిన. చికోటి ప్రవీణ్ తప్ప ఎవరికి ఏ ఒక మేధావి కనీసం కూడా అక్కడ అంత జరుగుతున్నప్పుడు అంత పోరాటం చేస్తూ ఉన్నారు. ఓవైపు ఏబీవీపీ చేస్తూ ఉంది, మరోవైపు పార్టీలకు సంబంధించిన వాళ్ళు చేస్తూ ఉన్నారు, విద్యార్థులు శవయాత్రలు తీస్తూ ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు విష్ణు గారు? అది మీరు అడిగిన ప్రశ్న నేనే మిమ్మల్ని అడగాలి. ఎక్కడ పోయినరు ఈ మేధావులు, ఎక్కడ పోయినరు ఈ సో కాల్డ్ నేచర్ లవర్స్, ఎక్కడ పోయినరు ఈ ఎన్విరాన్మెంటల్ లవర్స్? అంటే ప్రతి చిన్న విషయానికి గత ప్రభుత్వంలో ఏదైతే నియంత ప్రభుత్వము, కేసీఆర్ గారి నిర్బంధ పాలన, గడిల పాలన అని చెప్పి మాట్లాడిన పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు. అంత స్వేచ్ఛగా మాట్లాడుకున్నారు కదా ఆనాడు. ఈ మాటలు మాట్లాడుకుంటే స్వేచ్ఛగానే మాట్లాడారు. ఈ రోజు ఎందుకు నోర్లు మూతపడ్డాయి? ప్రశ్నించే గొంతుకలు, పదవి కొన్నదేమో, ప్రశ్నించే గొంతుకలు అని చెప్పుకొని వాళ్ళంతా పదవి కొన్నదేమో నేనంట. పదవి కొంతమందికి పదవి కొన్నది, కొంతమంది భయంలో ఉండొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం సోషల్ మీడియాలో మామూలు పోస్టులు పెట్టినా, ఎవరో పెట్టిన పోస్టుని అందులో ఏమీ బూతులు లేకుండా మామూలు పోస్ట్ ఈయన రీపోస్ట్ చేసినా కేసులు బుక్ చేస్తున్నారు. మరి అట్లాంటి ఒక భయము, అది భయంలో బతుకుతున్నారా ఈ మేధావులు? మనకెందుకులే వచ్చింది లేదు పోయేది లేదు అనవసరంగా అనుకుంటున్నారా? లేకపోతే మీరు అన్నట్టు పదవులకు అమ్ముడు పోయినరా? లేకపోతే ఇతరతర వేరే వాటికి ఏమన్నా లొంగిపోయినరా? వాళ్ళకేమన్నా స్వార్థ అవసరాలకు ఏమన్నా లాలూచి పడ్డారా ప్రభుత్వంలో? మనకు తెలియదు. కాకపోతే మీరు అడిగిన ప్రశ్న నేను కూడా అడగదలుచుకున్నాను, ఎక్కడ పోయినరు ఈ సివిల్ సొసైటీలో ఉన్న వాళ్ళు, ఈ మేధావులు, సోకాల్డ్ మేధావులు, సూడో మేధావులు ఎడికి పోయినారంటే మీరు అన్నట్టు ఈ 4-5 రీజన్స్ లో ఏదో ఒక రీజన్ ఉండింటది, వాళ్ళకి ఎందుకు మాట్లాడతలేరు అంతే. ఇంకా వేరే రీజన్ ఏం లేదు. అంతేనా? మరి దీన్ని వదిలేస్తారా? అంటే ఇప్పుడు పార్టీ పరంగా, రాజకీయ పార్టీ పరంగా బీఆర్ఎస్ పార్టీ, మా నాయకుడు కేసీఆర్ గారు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ ఎట్లాంటి దిశానిర్దేశం చేస్తారో, రాబోయే రోజుల్లో ఎట్లాంటి కార్యాచరణ తీసుకోవాలి, విద్యార్థులకు ఏ విధంగా మనం అండగా ఉండాలి, ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు ఎట్లా ఉధృతంగా తీసుకోవాలి, న్యాయం ఎటువైపు న్యాయం ఉంటే అటువైపు న్యాయం మనం ఎట్లా చేయాలి అనే విధంగా వాళ్ళు చర్చలు చేస్తున్నారు. రేపు ఒక డెఫినెట్గా ఒక క్లియర్ డైరెక్షన్ వచ్చినప్పుడు రాజకీయ పార్టీగా మేము చేయాల్సింది మేము చేస్తాం. మాతో పాటు మేము కోరుకునేది అంటే మేము అపీల్ చేసేది, రిక్వెస్ట్ చేసేది, ఇన్ఫ్యాక్ట్ డిమాండ్ చేసేది రేవంత్ రెడ్డి గారిని, మీరు చేసేది ప్రక్రియ కరెక్ట్గా లేదు, మీరు దయచేసి పాజ్ చేయండి, మీరు పంపించిన వందలాది మంది పోలీసులను వెనక్కి పిలుచుకోండి, ఆ జేసీబీలను, అర్త్ మూవర్స్ని, ఇటాచీ మెషిన్లని బయటికి రానియండి, కొద్దిగా బ్రీదింగ్ స్పేస్ ఇవ్వండి, ప్రజాస్వామికంగా మీరు ఫస్ట్ కూర్చొని హెచ్యూ వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. దెర్ ఈజ్ అ ప్రాసెస్, డ్యూ ప్రాసెస్ దట్ యూ నీడ్ టు ఫాలో. మీరు చేసే
విధానం కరెక్ట్గా లేదు. మీరు చేసే విధానం చూస్తేనే జనాలకు అనుమానాలు ఉన్నాయి. గతంలో చెప్పినట్టు, ఇంతకుముందు చెప్పినట్టు డెఫినెట్గా ఇక్కడ ఏదో కుట్ర జరుగుతుంది, ఏదో దాచే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ హడావిడి కానీ, ఈ ఆతృత కానీ, ఈ తొందరపాటు చర్య కానీ ఇట్లాంటి విధంగా ముందుకు పోతున్నది అనేది 100% నాకే కాదు, మొత్తం తెలంగాణ కూడా ఈరోజు ఇదే మాట్లాడుకుంటున్నారు. మొత్తం ఇదే హాట్ టాపిక్ ఉంది ఈరోజు Right. యావత్ తెలంగాణ. ఈ రోజు HCA, రేపు ఉస్మానియా యూనివర్సిటీకి పోవచ్చు, ఎల్లుండి కాకతీయ యూనివర్సిటీకి పోవచ్చు, ఆ తర్వాత మహాత్మా గాంధీ యూనివర్సిటీకి పోవచ్చు. ఈ రోజు నోరు లేవకపోతే, ఈ రోజు ప్రశ్నించడం ఇక్కడ లేకపోతే, ఎందుకంటే ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీలో వీళ్ళు సర్కులర్ ఇచ్చేసినారు కదా, అవును. ఎట్లాంటి అజిటేషన్ కానీ, ఎట్లాంటి ధర్నాలు కానీ, ఎట్లాంటి నిరసన కార్యక్రమాలు కానీ తెలియడానికి వీల్లేదని చెప్పి ఆల్రెడీ యూనివర్సిటీకి గొంతులకే ప్రయత్నం చేసినారు. ఇప్పుడు HU మీద చేస్తున్నారు. తెలంగాణలో వచ్చిందే, తెలంగాణ ఏర్పడ్డదే ముందుండి నడిపించింది విద్యార్థి ఉద్యమం. నువ్వు అట్లాంటి విద్యార్థుల దగ్గరకు పోయి అనవసరంగా వాళ్ళతో గెలుక్కొని రేవంత్ రెడ్డికి, అంటే విద్యార్థులనే కాదు ప్రతి వర్గం ఈరోజు 16 నెలల్లో మేము మోసపోయినాము, అన్యాయం జరిగింది. తెలంగాణ ఏదైతే గ్రోత్ ట్రజెక్టరీలో ఏదైతే భారతదేశంలో అన్ని రాష్ట్రాలను తలదని నంబర్ 1 రాష్ట్రం ఉందో ఈరోజు అధోగతి పాలైంది, కింద పడిపోతుంది. ప్రతి సూచిక చెప్తుందండి, నేను చెప్పడం కాదు. ఎవ్రీ నంబర్, ఎవ్రీ మెట్రిక్, మీరు పర్ క్యాపిటల్ ఇన్కంలో మేము గల్లాలు ఎగరేసి చెప్పేటోళ్ళం గౌరవంగా. తెలంగాణ కొత్త ఏర్పడినాడు 1,20,000 రూపాయలు ఉంటే 3,50,000 తీసుకోపోయాడు కేసీఆర్ గారు. నంబర్ 1 రాష్ట్రంగా ఎదిగింది తెలంగాణ. ఈరోజు కిందికి పోయింది. సొంత రాబడి, రాష్ట్రం సొంత రాబడి కూడా కేసీఆర్ గారి హయాంలో నంబర్ 1 స్టేట్. మీరు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే 10 సంవత్సరాలలో దాదాపు 17.57% ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుకుంటూ పోయింది తెలంగాణ సంపద. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక అది కూడా నెగిటివ్ అవుతుంది. మీరు ఏ సూచిక తీసుకున్నా, ఏ మెట్రిక్ తీసుకున్నా ఈరోజు అన్నీ డౌన్వర్డ్స్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ చూసుకోండి మీరు, హైదరాబాద్ చుట్టుపక్కల అది డౌనే. మీకు ఆదాయం ఎందులో కూడా, వెహికల్ ట్యాక్స్లో కానీ ఎందులో కానీ అన్నిట్లో ఇట్స్ గోయింగ్ డౌన్. కాబట్టి మేము చెప్పేది ఏంటిదంటే, మీరు పరిపాలన మీద దృష్టి సారించి ప్రజలకు ఏదైతే మీరు హామీలు ఇచ్చారో 6 గ్యారంటీలు కానీ, 420 హామీలు కానీ, 420 హామీలు కానీ, 6 గ్యారంటీ, వీటి మీద దృష్టి పెట్టి మీరు పరిపాలన మీద పెట్టండి. కేవలం ప్రతిపక్షాలు గొంతు నొక్కుతాము, కేసులు వేస్తాము, భయపెట్టిస్తాము, నా కుర్చీ నేను కాపాడుకోవడానికి ఈ 30 సార్లు కాకపోతే 300 సార్లు ఢిల్లీకి పోతా, ఇవన్నీ రాజకీయ పనులు చేసి పక్కన పెట్టి ప్రజలకు కావాల్సింది. ఎందుకంటే ప్రతి వర్గం ఈరోజు చాలా అంటే అత్యంత బాధల్లో ఉన్నారు. రైతులు కూడా, రైతు బంధు మార్చి 31 లోపు చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా చెప్పారు. అయిపోయింది కానీ నిన్న మార్చి 31 ఫుల్ కూడా అయిపోయారు. ఇవాళ April 1 ఏప్రిల్ ఫుల్ అయిపోయారు. ఆయన ఓపెన్గా చెప్పిండు. March 31 అని డేట్ ఆయనే చెప్పిండు. 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అని ఆయనే చెప్పిండు. December 9 నాడే సంతకం పెట్టేస్తారు, 2 లక్షల రుణమాఫీ అందరికి అయిపోతుంది, ఈ రోజు పోయి తెచ్చుకోండి అని చెప్పి మాట్లాడింది. ఈ డేట్లు పెట్టింది, 100 రోజులు అన్నది, March 31 అన్నది మేము కాదు కదా, రేవంత్ రెడ్డి గారు అన్నారు, కాంగ్రెస్ పార్టీ అన్నది. ఈరోజు మమ్మల్ని అంటే సంవత్సరం కాగానే మీరు దూకుతున్నారు, మీద పడుతున్నారు అంటే ఆ డేట్స్ కానీ, ఆ హామీలు కానీ, ఆ గ్యారంటీలు కానీ మేము ఇవ్వలేదు, వాళ్ళు ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా ప్రజల పక్షాన వాళ్ళని అడుగుతూనే ఉంటాం కదా. అంతే కదా. రైట్. ఒక విధంగా మొన్నటిదాకా ముఖ్యమంత్రి కేసులు అన్నారు, ఈ రోజు మంత్రులు కూడా దిగిన రంగంలోకి. నా నియోజకవర్గం రావులో జరిగిన సంఘటన మీద నేను ఊకోను, ఖచ్చితంగా వాళ్ళకు మూల్యం తెలియదు అంటే. ఈరోజు పరిపాలనకు సంబంధించిన దాని మీద కొంచెం డెఫిషియన్సీ కనపడతా ఉంది. జనాలు కొంచెం ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. ఒక రైతు, అది జర్నలిస్ట్ కాకముందు నేను ఒక రైతునే, నాకు ఇబ్బందిగానే ఉంది, మీకు ఇబ్బంది ఉన్న పరిస్థితి ఉంది. మేజర్గా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పైసా దొరకడం లేని పరిస్థితిలోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో కూడా అంటే మీరు అన్నట్టు ఇంతకుముందు ఒక రేటు వేస్తే కూడా కేసులు పడే పరిస్థితికి వచ్చేస్తా ఉంది. మరి దీన్ని అన్ని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ పార్టీ సంసిద్ధంగా ఉందా? ఇప్పుడు మాకు ఒకటి స్ట్రాంగెస్ట్ అసెట్ ఏంటి అంటే మా నాయకుడు కేసీఆర్ గారు. వారు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు వారితో పాటు ఎంతమంది ఉన్నారు, వారి బలం ఎంత, వారి సామాజిక వర్గంలో బలం ఎంత, వారు ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నారు, ఏం లేవు కదా. కేవలం ఒక సంకల్పంతో, ఒక గట్టి దీంతో వచ్చి పెద్ద మహానాయకులు, ఈనాడు రేవంత్ రెడ్డి గారు బాసులు చంద్రబాబు నాయుడు కానీ, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, వాళ్ళని తట్టుకొని, వాళ్ళ రాజకీయాలను తట్టుకొని ఉద్యమాన్ని ముందు తీసుకుపోయి కేసులు ఎదుర్కొని, దెబ్బలు తిని, జైలుకు పోయి 11 రోజులు ఉపవాసం చేసి తినక ఆల్మోస్ట్ చావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ సాధించిన నాయకుడు. మా అందరికి ఇన్స్పిరేషన్ ఆయనే కదా. ఆ పోరాట పటిమ కానీ, ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే తీరు కానీ, మనం చేసే పనిలో నిజాయితీ ఉంది, మన లక్ష్యం కరెక్ట్గా ఉంది అన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు పెట్టే కేసులు పెడుతూనే ఉన్నారు. మా దగ్గర మా పార్టీ తరఫున కూడా ఉన్నటువంటి ఒక మంచి లీగల్ టీం ఉంది. వాళ్ళు ప్రతి దగ్గర వస్తున్నారు, అండగా నిలబడుతున్నారు. ఏ కార్యకర్తకి ఎక్కడ అవసరం పడ్డా, ఎక్కడ అన్యాయం జరిగినా లీగల్ టీం ఉంది. మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. కేసులు పెట్టినా, అక్రమ కేసులు పెట్టినా అవి నిలిచేవి కాదు కోర్టులలో. మాకు కోర్టుల మీద నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. కాబట్టి మేము పోయే దారి కరెక్ట్ ఉంది. కాబట్టి డెఫినెట్గా ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా ఈ ప్రభుత్వం చేసేటువంటి
ఒక ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు ఉన్నాయో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఉన్నాయో డెఫినెట్గా వాటిని అడుగుతాము కడుగుతాము, ప్రజాక్షేత్రంలో వాళ్ళని ఎండగడతాం. అండ్ ఫైనల్ లాస్ట్ ఎస్సీ భూముల వేలంపాట విషయంలో పిఆర్ఎస్ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది, భవిష్యత్తు ఏ విధంగా దీన్ని అడ్డుకోవడానికి ఏ ప్రయత్నాలు చేయబోతుంది? అయితే చాలా తెలివిగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులు. మేము వేలం చేస్తామని ఎక్కడ చెప్పలేదు, ఇది కేవలం కేసు గెలిచినాం కాబట్టి మా అధీనంలోకి తీసుకుంటున్నాం అని చెప్పి. కానీ దీని వెనక కుట్ర ఏంది అంటే, గతంలో కూడా నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ రేవంత్ రెడ్డి గారే చెప్పారు, ఈ భూములు ఏవైతే ఉన్నాయో వీటికి మేము ఆక్షన్ చేస్తాము, లేకపోతే ఐటీ కంపెనీస్ కోసం మేము వీటిని విక్రయిస్తాము అని చెప్పేసి. అంటే తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం వస్తలేదు కాబట్టి ఇట్లా ఆదాయం సమకూర్చుకుంటాము దీని ద్వారా అనే ఒక ఇంటెన్షన్ ఉంది అని చెప్పేసి వారు గతంలో మాట్లాడినట్టు నేను కూడా విన్నా. ఇక్కడ వారు ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా కానీ ఇది యూనివర్సిటీకి 2300 ఎకరాలకు సంబంధించిన భూమి, ఈ 400 ఎకరాలు కూడా ఎక్కడిది ఎటు సైడ్ది అనేది ఇంకా యూనివర్సిటీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ క్లారిఫికేషన్ రాలేదు. ఒకవేళ రాకపోతే డెఫినెట్గా విద్యార్థులు చేసే దాంట్లో 100కు 100% న్యాయం ఉంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున 100కు 100% అక్కడ ఎవరైతే విద్యార్థులు పోరాటం చేస్తున్నారో వాళ్ళకి అండగా నిలబడతాం, వారి వెంబడి నడుస్తాం. మా నాయకుడు ఎటువంటి కార్యాచరణ తీసుకొని ముందుకు ఎట్లా పోదామంటే 100% ఆ విధంగా ముందుకు పోతాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మొత్తానికి ఇది ఏదైతే రెండు జాతీయ పార్టీల మధ్య ఇవాళ జాతీయ పక్షి గచ్చిబౌలి వేదికగా ఏడుస్తూ ఉంది, తన గూడును చెదరగొడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి. ఈ రెండు జాతీయ పార్టీలు కలిసి ఎన్ని రోజులు ఉన్నటువంటి ఒక అడవిని ఈరోజు మొత్తం నగరీకరణ చేస్తుందని చెప్పేసి కూడా జాతీయ పక్షి నెమలేడుస్తున్నటువంటి సందర్భాన్ని పుట్ట విష్ణువర్ధన్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఆయనతో ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. థ్యాంక్ యూ.